రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 15,000 టీచర్ పోస్టులను వెంటనే భర్తీ చేయుటకు డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేయాలని బీఈడీ, డిఎడ్ అభ్యర్థులు డిమాండ్ చేశారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో జరిగిన సమావేశంలో డిఎస్సి అభ్యర్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గత డిఎస్సి తర్వాత ఇప్పటికే 4 సార్లు టెట్ నిర్వహించారని, రాష్ట్రంలో 3 లక్షల మంది నిరుద్యోగులు 3 సంవత్సరాలుగా డిఎస్సి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సంవత్సరానికి దాదాపు 3,500 మంది ఉపాధ్యాయులు రిటైర్మెంట్ అవుతున్నా ప్రభుత్వ నోటిఫికేషన్ విడుదల చేయకపోవడం శోచనీయమని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉంటే వెంటనే తమ డిమాండ్లపై స్పందించి ఉద్యోగాలు భర్తీ చేయాలని తెలంగాణ రాష్ట్ర డిఎస్సి అభ్యర్థులు అన్నారు. పేరు సోలం కళ్యాణ్. నేను డిఏడి అభ్యర్థిని. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పారు. అందులో ప్రధానంగా నా మొదటి సంతకం డిఎస్సి నోటిఫికేషన్ మీద వేస్తా, నేను మెగా డిఎస్సి వేస్తా అని ముఖ్యమంత్రి గారు స్వయాన పేర్కొనడం జరిగింది. అందులో భాగంగానే అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు కావస్తున్నా ఇప్పటి వరకు 2024లో ఒక నోటిఫికేషన్ వేశారు. ఆ నోటిఫికేషన్ సమయంలో మేము సార్ ఈ నోటిఫికేషన్ వేస్తున్నారు, మాకు ఒక 3 నెలలు సమయం ఇవ్వండి, ఈ సమయం ఇస్తే మేము అందరం ప్రిపేర్ అయ్యి రాస్తామంటే లేదు ఈ విద్యా వ్యవస్థని ఉపాధ్యాయులు లేరు, విద్యా వ్యవస్థ కుంటుపడతా ఉంది, మేము త్వరలోనే మళ్ళీ ఇంకో డిఎస్సి వేస్తామని స్వయాన మన ఉప ముఖ్యమంత్రి గారు పేర్కొనడం జరిగింది. ఇదే చివరి డిఎస్సి కాదు, 2024లో ఇంకో 6 నెలలు అయిపోయింది, మళ్ళీ డిఎస్సి వేస్తామన్నారు. ఇప్పటి వరకు కూడా 4 టెస్టులు పేర్చారు, కానీ ఇప్పటి వరకు ఏ నోటిఫికేషన్ రిలీజ్ చేయలేదు. ప్రతి నెలలో కనీసం 400 నుంచి 500 మంది ఉపాధ్యాయులు రిటైర్మెంట్ అవుతా ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి 2 సార్లు పదోన్నతులు ఇచ్చారు. ఆ పదోన్నతుల ద్వారా 22,000 పైచిలకు ఖాళీలు ఏర్పడ్డాయి. అదేగాక 2023, 24, 25, 26 సంవత్సరంలో కూడా సంవత్సరానికి సుమారు 3,500 నుంచి 4,000 మంది ఉపాధ్యాయులు రిటైర్మెంట్ అవుతా ఉన్నారు. ఈ పాఠశాలలో ఉపాధ్యాయులు లేకుండా ఎలా విద్య బోధించడం సాధ్యమవుతుంది?